హీరో గోపిచంద్ గురించి, అతను పడ్డ కష్టాల గురించి మన అందరికీ తెలుసు. మొదటి సినిమా హీరోగా చేశారు, సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత వరుసగా విలన్, భారీ సక్సెస్ వచ్చింది విలన్ గా, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే మళ్ళీ హీరోగా స్టార్ట్ చేశారు గోపిచంద్ గారు. ఇక అంతే, భారీ హిట్, యజ్ఞం లాంటి హిట్ తో బయటకు వచ్చారు గోపిచంద్ గారు. అయితే సినిమాలు ఎంచుకునే క్రమంలో తాను కొన్ని తప్పులు చేశాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. అవేంటి చెబుతాను వినండి. యజ్ఞం, ఆంధ్రుడి సినిమాలతో హిట్ కొట్టిన గోపిచంద్ గారు అన్ని యాక్షన్ సినిమాలే చేస్తున్నాను, మార్చాలి అని రారాజు సినిమా చేశారట. అది సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ లక్ష్యం సినిమాతో హిట్తో మళ్ళీ చేంజ్ చేయాలి అనుకున్నారట. అప్పుడు ఒంటరి సినిమా చేశారట. అప్పుడు మళ్ళీ ఫెయిల్యూర్. ఆ తర్వాత మొగుడు సినిమా చేసి పొరపాటు చేశాను అన్నట్లుగా ఇంటర్వ్యూలో చెప్పారండి. ఇదంతా పక్కన పెడితే తాప్సీతో గోపిచంద్ కలిసి నటించినటువంటి సినిమా మొగుడు. ఈ సినిమాలో గోపిచంద్ని డిఫరెంట్గా చూడొచ్చు. బట్ ఆడియన్స్కి ఈ సినిమా ఎక్కలేదు అని చెప్పొచ్చు అనుకుంటాను. ఇక తాప్సీ విషయానికి వస్తే, ప్రస్తుతం హీరోయిన్ తాప్సీ గారు బాలీవుడ్లో బిజీగా ఉన్నారని సమాచారం. ఇక గోపిచంద్ న్యూ మూవీ ఆక్సిజన్ సినిమా షూటింగ్ బిజీగా జరుగుతుందని కూడా సమాచారం. ఈ సినిమాకి జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ చేస్తున్నారండి. ఈ సినిమా కూడా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.